ఓం హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవనిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. పురదిందు వికాసవందః అసాస్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీ వీణా పుస్తకధారిణీ అభయదాంజాడ్యాంధకారాపహావస్తే స్ఫాటికమాలికాం విదధతి పద్మాసనే సంస్థితాం. వందే తాం పరమేశ్వరీం బుద్ధిప్రదాం శారదాం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. పరబ్రహ్మణే నమః. సామవేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్తు అధ్యయనం చేస్తున్నాం. ఇందులో ఈ రోజున తృతీయాధ్యాయస్య చతుర్దశ ఖండ, 3వ అధ్యాయంలో ఉన్న శాండిల్య విద్యను అధ్యయనం చేద్దాం. దీనిలో ఈ శాండిల్య విద్యలో గొప్ప విశేషం ఉన్నది. ఈ శాండిల్య విద్యలో శాండిల్య అంటే శాండిల్య మహర్షి చెప్పినటువంటి ఒక ఉపాసన అది అర్థం. విద్య అంటే ఇక్కడ ఉపాసన అని అర్థం అనమాట. శాండిల్య మహర్షి చెప్పినటువంటి ఒక ఉపాసన ఇది చెబుతున్నాడు. దీనిలో గొప్ప విశేషం ఏమొస్తున్నదని అంటే విశిష్టాద్వైతం కనపడుతూ ఉంటుంది ఇందులో. ఇప్పుడు బ్రహ్మము అంటే ఏమిటండి చెప్పమంటే నిర్గుణ బ్రహ్మము అని చెబుతాం. నిర్గుణ బ్రహ్మము అని అంటే ఏమి ఆకారము లేదు, నిరాకారము. అందుకని నిర్గుణ బ్రహ్మాన్ని గురించి చెప్పుకుంటే మనకు ఇందులో కూడా భగవద్గీతలో కూడా ఏం చెప్పారనమాట, ఆ ఆశ్చర్యవత్ పశ్చిత్ కశ్చిదేనం అని చూశారు, అక్కడ చెప్పారు. ఏమైనా అటువంటి ఎలా ఉంటుందంటే బ్రహ్మం అంటే అంత ఆశ్చర్యమేనంటుంటారు. ఆ బ్రహ్మాన్ని గురించి చెప్పండి అని అంటే దీనిలో కూడా దైత్యర్యంలో కూడా యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని చెప్పుకుంటూ వచ్చాడు. అనగా ఏమిటనమాట, బ్రహ్మాన్ని గురించి వర్ణించి చెప్పటానికి అసలు అవకాశమే లేదండి అని చెప్పాడు. నిర్గుణ బ్రహ్మం అది. ఈ నిర్గుణ బ్రహ్మాన్ని ఉపనిషత్తులు చెప్పాయి, నిర్గుణ బ్రహ్మం. అయితే ఉపాసనకు వచ్చేటప్పటికి నిర్గుణ బ్రహ్మం అనేటువంటిది ఉపాసనకి సాధ్యం కాదు. నిర్గుణ బ్రహ్మం, అందుకని సగుణ బ్రహ్మము. అందుకని ఇక్కడ సగుణ బ్రహ్మాన్ని గురించి చెబుతున్నారు. ఈ సగుణ బ్రహ్మం మనకు భగవద్గీతలో 10వ అధ్యాయం అంతా సగుణ బ్రహ్మం. 10వ అధ్యాయం అంతా సగుణ బ్రహ్మమే. అందులో ఏం చెప్పారు, అన్ని కూడా అస్మి అస్మి చెప్పుకుంటూ వచ్చాడు. స్థావరాణం హిమాలయ అన్నాడు, అది సగుణ బ్రహ్మం కనబడుతున్నది. శ్రోత సామహ జాహ్నవి గంగా నది కనబడుతున్నది. అట్లా ఈ విధంగా మొత్తం అన్ని సగుణ బ్రహ్మాలు, ఈ సగుణ బ్రహ్మాలన్నీ ఉపాసనకి, అది అర్థం. అందుకని దీనిలో శాండిల్య మహర్షి చెప్పాడు ఏంటంటే సగుణ బ్రహ్మం. సగుణము అన్నప్పుడు గుణములతో గుణములు అంటే త్రిగుణములు. అనగా త్రిగుణాలు కలిపితేనే కానీ ఒక రూపం ఏర్పడదు. ఒక రూపం వచ్చిందంటే త్రిగుణాలు ఉంటేనే రూపం వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు మనం ఒక రూపం వచ్చిందంటే ఒక శరీరం అంటే త్రిగుణాత్మకమైనటువంటిది ఈ శరీరము. ఇది అలానే ఆ పరమాత్మకు కూడా త్రిగుణాలను కలిపేశారు. కలిపేసేసి ఒక్కొక్క రూపం చెప్పేశారు. అందుకనే మనకు ఇప్పుడు చెప్పాం కదా చూడండి,
ఏది శ్రవణ హిమాలయ అన్నాడు, అదొక రూపం. శ్రోత సామఘ జాహ్నవి అన్నాడు, ఇది ఒక రూపం. అలానే వైనతేసే పక్షిణ గరుత్మంతుడు, అదొక రూపం. ఇట్లా ఎన్ని రూపాలు ఉన్నాయో చూడండి. ఇవన్నీ ఏమిటి? సగుణ బ్రహ్మ రూపములు. ఇది అర్థం. ఈ సగుణ బ్రహ్మములు అనేటువంటిది ఈ ఉపాసనకి విశిష్టాద్వైతానికి ప్రధానమైనటువంటిది. ఇది విశిష్టాద్వైతంలో సగుణ బ్రహ్మాన్ని పెట్టుకుంటారు. విశిష్టాద్వైతంలో అని ఒక రూపం ఉంటుంది. అక్కడ రాముల వారి బొమ్మ, ఆంజనేయ స్వామి బొమ్మ, వెంకటేశ్వర స్వామి బొమ్మ, లేకపోతే ఏదో ఒకటి ఒక రూపం అనేటు ఉంటుంది. అలా అనమాట. అలా రూపాన్ని మనం ధ్యానించుకోవటం, చేసుకోవటం అట్లా చేస్తుంటారు విశిష్టాద్వైతంలో. అనగా విశిష్ట అనే దానికి అర్థం కూడా ఏంటంటే త్రిగుణములను గ్రహించుతున్నాం మేము. అద్వైతంలో శంకరులు త్రిగుణములను పరిహరించాడు. ఇది తేడా. ఆయనేమో పరిహరించాడు త్రిగుణాలని. త్రిగుణములు ఏమిటంటే అది నిలకడగా ఉండు మాయా జగత్తు, కాబట్టి దాన్ని వదిలేస్తున్నాము, కాబట్టి అద్వైతం అన్నారు. వీళ్ళేమన్నారు? అద్వైతం కరెక్టేనండి, కానీ మీరు కాదనన్నారే త్రిగుణాలు. ఆ త్రిగుణాలు లేకపోతే బ్రహ్మమును, సగుణ బ్రహ్మను ఉపాసన ఎట్లా చేస్తాం? మనం అందరం మహర్షులు అయితే ఉన్న 140 కోట్ల మంది మహర్షులు అయితే నిర్గుణ బ్రహ్మ సరిపోతుంది. ఇక ఎక్కడుంటారు నిర్గుణ బ్రహ్మాన్ని ఉపాసన చేయ? మహర్షులు ఎక్కడో కూర్చుంటారు, ఎక్కడో కొండల్లో ఎక్కడో. మిగిలిన వాళ్ళందరి కూడా ఉపాసన చేసుకోవాలంటే సగుణ బ్రహ్మ. అదే విషయాన్ని 10వ అధ్యాయం, 12వ అధ్యాయం ప్రారంభంలో కూడా చెప్పాడు. అట్లా అనమాట. కాబట్టి ఇక్కడ విశేషంగా విశిష్టాద్వైతం అనేటువంటి విషయం వస్తుంది. ఇక్కడ దీనిలో ఏం చెబుతున్నాడు? సగుణ బ్రహ్మం యొక్క ఉపాసన మరలా శృతి విధిస్తున్నది. అనగా మనకు శృతి, ఈ వేదము నిర్గుణ బ్రహ్మము చెప్పింది, సగుణ బ్రహ్మము చెప్పింది. సగుణ బ్రహ్మము ఏమిటంటే ఉపాసన, అది అర్థం. అమ్మవారి ఉపాసన అన్నారనుకోండి, అమ్మవారి ఉపాసన అంటే ఒక శ్రీచక్రం, ఒక వస్తువు, లేదా అమ్మవారి యొక్క రూపం, ఇట్లా ఇటువంటివన్నీ కూడా సగుణ బ్రహ్మము అట్లా అనమాట. అది ఉపాసనకి ఇది అనమాట. ఇది కాబట్టి ఇక్కడ సగుణ బ్రహ్మము ఇక్కడ చెబుతున్నది అనమాట. అనేకములకు ఉపాధుల యందు విశిష్టములకు గుణములు. ఉపాధులు అంటే రూపములు. అనేకమైనటువంటి రూపముల యందు శక్తులను కలిగినట్లుగా ఉపాసించాలి. అనేక విధములైన రూపాలు. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు ఉన్నారు, అక్కడ ఒక విశేషమైనటువంటి ఒక శక్తి, ఇంకొక చోట ఇంకొక శక్తి, ఇంకొక చోట ఇంకొక శక్తి. ఇవన్నీ ఏమిటనమాట? సగుణ బ్రహ్మములు. అనగా అర్థం ఏమిటి? అన్నిట్లో బ్రహ్మం ఉన్నాడు. బ్రహ్మం లేనటువంటిది ఎక్కడా లేదండి, అన్నిట్లో ఉన్నాడు అని చెప్పటానికి, అన్నిట్లో ఉన్నాడని చెప్పడానికి మొట్టమొదటి సూత్రం సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. అది సర్వం కల్విదం బ్రహ్మ, ఈ సమస్తము బ్రహ్మమయమే. అందుకని ఈశావాస్యమిదకం సర్వం అన్నాడు ఈశోపనిషత్తు. ఈ మొత్తం కూడా ఈశ్వరుని యొక్క స్వరూపమే అని చెప్పాడు. అది ఆ ఈశ్వరుని యొక్క స్వరూపమే అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలుగా మనకి భగవద్గీతలో 10వ అధ్యాయం కొన్ని ఉదాహరణలు అట్లా అనమాట. అని చెప్పి ఆయన నా యొక్క ఉదాహరణలు చెప్పాలి అని అంటే, నా యొక్క అంశ చెప్పాలంటే చాలా ఉన్నాయా అని కూడా చివరిలో చెప్పాడు. కాబట్టి దాని ప్రకారంగా చాలా ఉన్నాయి అని అంటే అర్థం అంటే సర్వం కల్విదం బ్రహ్మ, బ్రహ్మ పదార్థం అన్నిట్లో కూడా బ్రహ్మమును దర్శించుము అని చెబుతున్నాడు. అది అన్నిట్లోనూ బ్రహ్మాన్ని దర్శించుము. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెంది వెతకి చూసిన అంతందే గలడు దండవాక్కునని వింటే అన్నాడే భాగవతంలో. ఇక్కడున్నాడు అక్కడ లేడని అంటానికి లేదయ్యా, అన్ని చోట్ల సర్వత్రా బ్రహ్మం ఉన్నాడు అని చెప్పాడు. అది అన్ని చోట్ల బ్రహ్మం ఉన్నాడని చెప్పాడు. అన్ని చోట్ల ఉన్నాడని అంటే ప్రతి వస్తువులోనూ బ్రహ్మము ఉన్నాడు అని చెబుతున్నాడు. ఆ విషయాన్ని ఇక్కడ వివరిస్తూ ఇక్కడ చెబుతున్నాడు అనమాట. ఇదంతా కూడా బ్రహ్మమే అని చెబుతున్నాడంటే ఇంకా విశేషము. తద్ జలాన్ తర్వాత చూసుకున్న చిన్న
చిన్న సూత్రం మాదిరి ఎట్లా ఉందో చూడండి. తత్ జలాన్, తత్ జలాన్, తత్ జలాన్. తత్ అంటే బ్రహ్మం అని అర్థం. తత్ జ అంటే పుట్టుక. తత్ ఆ బ్రహ్మం నుండి జ పుట్టుక. తత్ జలాన్, తత్ ఆ బ్రహ్మం నుండి పుట్టినటువంటిది అని చెబుతున్నాడు. అన్ని ఆ బ్రహ్మం నుండి ఆవిర్భవించాయి అని చెబుతున్నాడు. ఆవిర్భవించి సృష్టి స్థితి లయలు బ్రహ్మము నుంచే పుట్టాయి, బ్రహ్మము వల్లనే పెరిగాయి, బ్రహ్మము వల్లనే లోపల లయమైపోయాయి మొత్తం. అంటే ఇదే మనకు తెలుగులో పద్యంలో ఎవని చేజనుంచు జగమెవ్వని లోపల ఎందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని నాత్మహు ఈశ్వరునే శరణంబు వేడదని చెప్పాడు. అది అనగా సృష్టి స్థితి లయలు మూడు కూడా ఆ బ్రహ్మమే. దీనికి ఒక ఉదాహరణగా చెప్పాలి అని అంటే, మనకు కనపడుతున్నటువంటిది ఒక సముద్ర ఒడ్డును మనం కూర్చున్నాం అనుకోండి. ఆ సముద్రం అనేది ఒక బ్రహ్మం అని భావించినప్పుడు సముద్రంలో నుంచి ఒక అల పైకి వచ్చింది. అంటే పుట్టుక, అలకి పుట్టుక ఏదనమాట, సముద్రం పుట్టింది బర్రని పరిగెత్తుకుంటూ వస్తున్నది. అనగా అంటే స్థితి కారకత్వం. మీరు సముద్ర పుట్టును కనుక మనం చూస్తున్నాక మనకంతా న్యూయార్క్ అటువంటి చూసిన బర్రని పరిగెత్తుకుంటూ వస్తుంటాయి. అది ఎక్కడ పుట్టింది? సముద్రంలోంచే పుట్టింది. పుట్టి ఒడ్డుకు వర్ర పరిగెత్తుకుంటూ వస్తుంది. పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేస్తుందంటే అది మళ్ళీ సముద్రంలోనే లయం అయిపోతూ ఉంటుంది. లయం కూడా దాంట్లోనే అయిపోతుంది. పుట్టుక దానిలోనే, స్థితి దానిలోనే, లయము అది సముద్రంలోనే అయిపోతుంటుంది. ఇది మనకు కనపడుతుంది. అలానే ఆ బ్రహ్మములో నుంచే ఈ మొత్తము జగత్తంతా పుడుతుంటుంది, పెరుగుతుంటుంది, లయం అయిపోతుంటుంది. అందుకని ఎవ్వని చే జగము అనేటువంటి ఆ పద్యంలో చెప్పింది. అందువల్ల ఈ జగత్తంతా అట్లా. కాబట్టి ఆ బ్రహ్మంలోనే లీనమైపోతూ ఉంటుంటుంది ఈ జగత్తంతా అని కూడా చెబుతారు. తత్ జలాన్, ఆ బ్రహ్మం నుండి ఆవిర్భవిస్తుంటుంది. ఆ బ్రహ్మ చేష్ట కలిగినట్టు చివరికి విలీనమైపోతూ ఉంటుంటుంది ఆ బ్రహ్మం నందే. అనగా సృష్టి స్థితి లయలు. ఆ బ్రహ్మము చేసేది ఏమిటంటే సృష్టి స్థితి లయలు ఆ బ్రహ్మం చేతిలోనే ఉన్నాయి అని బ్రహ్మం గురించి చెబుతూ ఆ బ్రహ్మం యొక్క సగుణ రూపాన్ని గురించి చెబుతున్నారనమాట. ఇప్పుడు సగుణ రూపం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ సగుణ రూపం ఒక్కసారి చూసి మనం దీనిలోకి వద్దాం. ఏమిటంటే గీత 10:41, గీతలో 10:41 ఇందులో చెబుతున్నది ఏమిటంటే యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్ దేవ అవగచ్చ త్వం మమ తేజో అంశ సంభవం. మొత్తం ఏదైతే ఉన్నదో మొత్తం యద్విభూతి మత్సత్వం, నా యొక్క విభూతి అంతా కూడా ఉన్నది చూసావు, ఇదంతా కూడా నా యొక్క అంశము నుంచే వచ్చినటువంటిది. ఇది 10వ అధ్యాయం చివరిలో చెబుతున్నాడు. ఆయన ఎన్ని చెప్పాడంటే ఒక 50 ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చాడు. 50 ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చి ఈ 50 ఉదాహరణలు నా అంశ చాలా ఉన్నాయా, లక్షల్లో ఉన్నది నా అంశ. నా అంశలో ఏదో ఒక అంశకు సంబంధించి ఉదాహరణ చెప్పా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పెద్ద పుస్తకమే అయిపోతుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అంత పెద్ద పుస్తకమే అయిపోతుంది. కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్పా. అనగా అర్థం ఏమిటి? ఈ మొత్తం కనబడుతున్నటువంటి చరాచర జగత్తు అంతా కూడా సగుణ బ్రహ్మము. అందుకనే మన వాళ్ళు సగుణ బ్రహ్మం అని అనడానికి చెట్లను పూజిస్తారు. కేవలం దేవుళ్ళు దేవాలయాలంటే ఏ వెంకటేశ్వర స్వామి గుడికో ఆంజనేయ స్వామి గుడికో పోవటం, తిరుపతి పోవటం చేస్తుంటుంటారు. అక్కడ దేవుడు అంటారు, సరివాను. మర్రి చెట్టుకి పూజ చేస్తారు, వేప చెట్టుకి పూజ చేస్తారు, రావి చెట్టుకి పూజ చేస్తారు, తులసి చెట్టుకి పూజ చేస్తారు, ఉదుంబర చెట్టుకి పూజ చేస్తారు. ఇట్లా ఈ విధంగా ఈ చెట్లకు కూడా పూజ చేస్తారు. అంటే వృక్షాలు. అంటే ఈ వృక్షాలకి పూజ చేస్తారంటే సగుణ బ్రహ్మము, సగుణ బ్రహ్మం. అలానే నదులు ఉన్నాయి, నదులకు పూజ చేస్తారు. నదులు, ఆ నదులు అంటే అక్కడ ఆ నదీ తీరానికి పోయి
అక్కడ చేయాల్సిన పూజలు అన్ని చేస్తుంటారు నదులు. అంటే ఆ బ్రహ్మస్వరూపము ఇది. ఆ బ్రహ్మస్వరూపం. కొండలు ఉన్నాయి, తిరుపతి కొండ ఉన్నది బ్రహ్మస్వరూపం. హిమాలయ పర్వతాలు ఉన్నాయి బ్రహ్మస్వరూపం. ఇట్లా ఈ విధంగా ఇవన్నీ అంటే ఏం చెబుతున్నారు? నీవు ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి వస్తువు బ్రహ్మ పదార్థం అని తెలుసుకో. అది చెప్పేది, అది ఉపాసన. ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతిదీ అన్ని కూడా బ్రహ్మ పదార్థమే అని నీవు గ్రహించు అని అర్థం చెబుతున్నాడు. అది అది అలా ఉన్నటువంటి వాడు ఉపాసనలోకి వస్తాడు. అనగా అర్థం ఏమిటి? సమస్తం అన్నిటిలోనూ పరమాత్మను దర్శనం చేసుకుంటూ ఉంటుంటాడు. అన్నిట్లోనూ పరమాత్మ దర్శనం ఉంటుంటుంది. అందుకనే ఏంటి, నదిలో స్నానం చేస్తాడు. అయ్యా పుణ్య స్నానం చేశాము అని అంటాడు. అంటే ఏమిటి? పరమాత్మ అనుగ్రహం పొందాను అని అర్థం. అట్లా ఈ విధంగా అది మనం నువ్వు నిత్యం చేసే వాటిల్లో పరబ్రహ్మ స్వరూపాలు అన్ని ఉన్నాయి సగుణ రూపంలో, అది తెలుసుకోండి అని కూడా చెబుతున్నాడు. యద్యత్ విభూతి మత్ సత్వం, నా యొక్క విభూతులు ఉన్నాయే, నా ఐశ్వర్యములు, నా శక్తులన్నీ ఉన్నాయి చూశారు, ఇవన్నీ కూడా నావేను, నా యొక్క శక్తితోటి ఉన్నవి, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిల్లో కొన్ని చెప్పాను నీకు, అవి నా యొక్క అంశం ఒక్కటి మాత్రమే అని చెప్పి దాంతో ముగించేసేసాడు. ఇక్కడ అట్టు పెడదాం, అసలు విషయంలోకి వద్దాం. విష్ణు సహస్రనామాలు చదువుతున్నారు. విష్ణు సహస్రనామాలు ఏమిటి చదువుతున్నారు? 1000 నామములు అన్ని కూడా ఎవరికి సంబంధించినవి? విష్ణువుకు సంబంధించినవి విష్ణు సహస్రనామాలు. ఆ విష్ణువు ఎలా ఉన్నాడు? మనకు మొట్టమొదటి ప్రారంభంలోనే మనం ధ్యాన శ్లోకాలు ఇవన్నీ కూడా చదువుతాం కదా. ముఖ్యంగా ఈ పారాయణలప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ధ్యాన శ్లోకాలు చదువుతారు. ధ్యాన శ్లోకాలు చదివి కానీ అప్పుడు తర్వాత అసలు పారాయణలోకి రారు. అసలు చదవాలి ధ్యాన శ్లోకాలలో పరమాత్మ యొక్క సగుణ రూపం ఉంటుంది. అది నువ్వు దర్శనం చేసుకోముందు, దర్శనం చేసుకున్న తర్వాత పారాయణలోకి దిగుతుంది. అలానే విష్ణు సహస్రనామాలు పారాయణ చేస్తున్నారు. దాని ముందు ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. ఇందులో చెప్పింది ఏమిటంటే భూపాదౌ యస్య నాభివేదసుర నిలశ్చంద్ర సూర్యౌచ నేత్రే కర్ణావాసా శిరోద్యోర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వంసుర నర ఖగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విశ్వవీశం నమామి. దీనికి అర్థం ఏమిటి? ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఈ ధ్యాన శ్లోకాలను చదివేసేస్తుంటారు. దీనిలో ఏం చెప్పాడనంటే విష్ణుమూర్తి యొక్క సగుణ రూపం చెప్పారు. విష్ణుమూర్తి యొక్క సగుణ రూపం చెప్పండి అంటే మనం ఏం చెబుతామంటే సహజంగా బొమ్మలు చూస్తుంటాం కదా. బొమ్మలు చూసి 4 చేతులు ఉన్నాయి, అదొక ఆయుధాలు ఉన్నాయి, ఇంతేగా చెప్పేది. మనం ఇంతకంటే ఇంకేం చెప్పం అంతకన్నా. ఏది బొమ్మ చూసాం కాబట్టి అది. ఇక్కడ అసలు విష్ణువు యొక్క రూపం ఏంటో చెబుతున్నాడు. ఏమిటంటే భూపాదౌ. ఇప్పుడు ఆయనకి పాదవు అంటే పాదాలు, పాదాలే భూమి. ఆయన పాదాలే. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం కదా, ఈ భూమి ఏమిటి అనమాట? ఆయన యొక్క పాదములు. ఇక్కడి నుంచి పాదాల దగ్గర నుంచి చివరి దాకా పై దాకా చెప్పుకుంటూ వస్తున్నాడు. ముందు పాదాలకు నమస్కారం చేశాం, పాదాల దగ్గర నుంచి ఇంకా వరుసగా భూపాదో యస్య నాభిః అంటే బొడ్డు. ఈ దేంతో చెబుతున్నాడు దాన్ని? వియత్ అంటే ఆకాశం. భూమి ఆకాశం వచ్చేసింది కదా, అది. తర్వాత నాభి వియత్తు. తర్వాత అసుహు అంటే ప్రాణం. ఇదేంటి? అనిలహ అంటే వాయువుతోటి సమానం. ఇకపోతే ఆయన యొక్క ప్రాణం ఏంటనమాట? దీనిలో వాయువు ఉంది లోపల అని దాని యొక్క అర్థం. అది ఇది ఆ రూపంలో. ఇకపోతే ఆయన కళ్ళు చెప్పండి. చంద్ర సూర్యౌచ నేత్రే. అన్నిట్లో చాలా చోట్ల, అన్ని చోట్ల కూడా భగవంతుడికి కానీ అమ్మవారికి కానీ
కన్నుల గురించి చెప్పమంటే చంద్ర సూర్యోచ నేత్ర అనేది సహజంగా అందరికీ అట్లే చేస్తుంటుంది. సూర్యచంద్రులు కళ్ళు. సరే, తర్వాత కర్ణవు ఆశ. కర్ణవు చెవులు. ఆ రెండు చెవులు ఏమిటంటే ఆ భగవంతుడు ఉన్న చెవులు దిక్కులు, దశ దిక్కులు. తర్వాత కర్ణౌ ఆసౌ శిరోహు ద్యూహు. శిరస్సు, తలకాయ, శిరస్సు. అదేమో ద్యూలోకం, స్వర్గలోకం. తర్వాత ముఖమపి దహనః. ముఖం, ఈ ముఖం ఉందనుకుంటే అది అగ్ని స్వరూపం. ముఖమేమో అగ్ని స్వరూపం. ముఖమపి దహనః యస్య వాస్తేయమబ్ధిః. ఇంత చేశామయ్యా. ఆయనకి పట్టుబట్టలు కడతాం కదా, వెంకటేశ్వర స్వామికి పట్టుబట్టలు కట్టామండి అని చూస్తుంటారు కదా, పట్టుబట్టు కట్టారు. ఈ పట్టుబట్టు ఏమిటి అంటే అబ్ధిహి, సముద్రాలు. ఇప్పుడు మొత్తం భూమండలం అంతా వచ్చిందా లేదా చూడండి. మొత్తం లోకాలు, భూమండలము, దిక్కులు, అలానే వాయువు అంటే గాలి, మనకి ఆకాశము, ఇట్లా మనకు కనపడుతున్నది చూసావు. ఈ జగత్తు, ఈ జగత్తు అంతా విష్ణు స్వరూపము, విష్ణువు. ఇది అర్థం చేసుకో, ఇది సగుణ రూపం. అందుకనే సర్వం వ్యాప్నోతి విష్ణు అన్నారు. అది అన్నిటా కూడా విష్ణువు వ్యాపించి ఉన్నాడు. ఇదనమాట. అంటే ఏంటనమాట, ఇవన్నీ సమాహారం చేసుకుంటే అదంతా కూడా విష్ణు స్వరూపము. సమాహారం చేసుకుంటే మొత్తం ఈ భూమిని, ఆ పైన ఉన్నటువంటి ఆ ద్యౌలోకాన్ని, పైన ద్యౌలోకం అంటే ఈ మధ్యలో ఉన్న అంతరిక్షం కూడా కలుస్తుంది. అది ఈ మూడు లోకాలని, అలా మొత్తం అన్ని కూడా సూర్యచంద్రుల్ని, అలానే అష్టదిక్కులు అంటే దశ దిక్కులు, అష్టాపన మీరు రెండు కూడా కలుపుకుంటే దశ దిక్కులు, అలానే శిరస్సు, ఇవన్నీ కూడా కలుపుకుంటే మొత్తం అన్ని కూడా ఈ జగత్తు, మన కంటికి కనపడుతున్నటువంటి ఈ జగత్తంతా విష్ణు స్వరూపం. ఇదే సగుణ రూపము, బ్రహ్మము అని తెలుసుకో అని చెబుతున్నాడు. ఆ బ్రహ్మాన్ని మనకి ఒక బొమ్మగా చెప్పడానికి ఒక బొమ్మ శిల్పం చెక్కి దానికి బొట్లు పెట్టేసేసి ఒక పట్టుబట్ట వస్త్రం కట్టేసేసి అక్కడ పెట్టి విష్ణు స్వరూపం ఉంది అన్నారు. అంతవరకు మనం తెలుసుకొని నమస్కారం చేసుకొని వస్తాం. ఇప్పుడు ఏం తెలుసుకోమంటున్నాడంటే ఆ విష్ణు అనేటువంటి దానికి అర్థం ఏమిటి ఇక్కడ చెబుతున్నాను. మీరు విష్ణు సహస్రనామాలు చదువుతున్నారు కాబట్టి విష్ణు అంటే ఇది సర్వం బ్రహ్మము, సగుణ బ్రహ్మం కదా నువ్వు చూస్తున్నది. భూమి సగుణ బ్రహ్మం ఒక వస్తువే కదా. అట్లా ఈ విధంగా అన్ని కూడా సగుణ బ్రహ్మ, ఇవన్నీ జాయింట్ అయినాయి. ఏదో 10 రకాలైనటువంటి వస్తువులు తీసుకొచ్చి జాయింట్ బిగిస్తే ఒక వస్తువు తయారైపోతుంది. ఒక వస్తువు, కారు తయారు చేయాలంటే ఎన్నో వస్తువులు తీసుకొచ్చి అక్కడ పెట్టి వాడికి టైర్లు గీర్లు అన్ని తీసుకొచ్చి పెట్టి అన్ని పెట్టి చేసేసి 2 రోజులు వాడన్ని బిగించి తర్వాత తయారు చేశానంటే కారు ఇదిగోనండి అని అంటాడు. అక్కడ ఏ పార్ట్ కాబట్టి కనపడుతూనే ఉంటుంది. చక్రాలకు చక్రాలు, ఇంజన్, సీటుకు సీటు అన్ని కనబడుతూనే ఉంటాయి. కానీ సమాహారంగా చేసేస్తే ఏమని అంటాం, దాన్ని చక్రాలు అన్నాం. 4 చక్రాలు బండి అంటే ఈ విధంగా కారు అంటాం చివరికి. అట్లనే ఈ మొత్తం సమాహారం చేసేసాము. చేస్తే అప్పుడు ఏమన్నాం అనమాట, ఆ రూపాన్ని విష్ణువు అన్నాం. అటువంటి ఈ రూపంలో ఇంకా ఏం చెబుతున్నారంటే, అటువంటి రూపంలో ఇంకా విశేషంగా లోపల మరి ఏమంటే బయట చెప్పారు. ఇంకా మరి ఈ చరాచర జగత్తు ఉంది కదా, అదేమిటంటే అంతస్థం యస్య విశ్వం. అక్కడ చెబుతున్నాడు మళ్ళీ, అంతస్థం యస్య విశ్వం. ఆ విశ్వమును చూశారు, ఈ ప్రపంచం అంతగా లోపల ఉన్నది, ఆ పొట్టలో ఉంది, అయ్యగారి పొట్టలో ఉంది ఈ మొత్తం ఈ సమస్తమైన విశ్వం. ఇకపోతే ఆ విశ్వం ఉన్నది కదా, విశ్వంలో ఎవరున్నారు అనంటే సుర, నర, ఖగ, ఇట్లా వరుసగా. సుర అంటే దేవతలు, నర అంటే మనుషులు, ఖగ అంటే పక్షులు, గో అంటే ఆవులు, భోగి పావులు, గంధర్వులు, దైత్యేసి రాక్షసులు. మొత్తం సమస్తమైనటువంటి వాళ్ళందరూ కూడా అయ్యవారి గర్భంలో ఉన్నారు.
అనగా అర్థం ఏంటో ఆ లోకాలన్నీ లోపలనే, లోకాలలో అర్థం ఏంటి? సురలోకం ఒకటి ఉంది, నరలోకం ఉన్నది, గోలోకం ఉన్నది, గోలోకం ఉన్నది, తర్వాత సర్పలోకం ఉన్నది, గంధర్వ లోకం ఉన్నది, రాక్షస లోకం ఉన్నది. ఎన్ని లోకాలు ఉన్నాయో కదా ఆ లోపల పొట్టలో మొత్తం ఉన్నాయి. ఆ ఉన్నటువంటి ఒక రూపము, ఆ రూపం ఏమిటి? త్రిభువన వపుతం విష్ణు ఈశం, త్రిభువన వపుష, త్రిభువనం 3 లోకములు సమాహారమైనటువంటి వపుషం శరీరము. అది ఇప్పుడు ఎంత చెప్పాడో చూసుకోండి. మొత్తం 3 లోకాలన్నీ కూడా కలిపేసేసేసి ఇదంతా ఈశం విష్ణు అని చెప్పాడు. ఈ మాటను దానిలో ఈశోపనిషత్తులో మొట్టమొదటి మంత్రం ఇదే. మొట్టమొదటి మంత్రాన్ని వివరించాడు ఇక్కడ. మొట్టమొదటి ఈశావాస్యమిదగం సర్వం ఎత్కించే జగత్యాన్ జగతు అని చెప్పాడు. ఈ మొత్తం ఈ సృష్టిలో ఉన్నటువంటి అంత సమస్తం ఏ కించిత్ కొంచెమైనను ఏదైనా సరే అదంతా ఈశ్వర స్వరూపమే అన్నాడు. ఇలా బ్రహ్మము, ఈ బ్రహ్మమునే ఇంకొక మాటతోటి విష్ణు అన్నారు. ఒకటే విష్ణు అన్నా బ్రహ్మం అన్నా ఒకటే అర్థాలు. అది ఒకటే అర్థాలు, దాంట్లో ఏమి మార్పు లేదు. ఎట్లా అనమాట అని ఈ విధంగా తత్ జలాన్ అని చెబుతున్నాడు అనమాట. తత్ జలాన్ అంటే ఆ బ్రహ్మము నుండి పుట్టినటువంటివి ఈ సృష్టి స్థితి లయలు అని చెప్పి ఆ రూపాన్ని గురించి చెప్తే, ఇక ఇది శాంత ఉపాసీత కనుక శాంతుడవై ఆ బ్రహ్మమును ఉపాసించుము. ఏమిటి శాంతుడవై? ఇక్కడ మనకి శాంతము అనేటువంటిది రావాలి అని అంటే కష్టం. ఎందుకు అంటే కారణం ఏమిటంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సం 6 శత్రువులు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తుంటారంటే వీళ్ళల్లో క్రోధం అనేవాడు ఉన్నాడు అనుకోండి, కోపం, వాడు ఉన్నంతసేపు శాంతం ఎక్కడ ఉంటుంది? పోని వాడేమన్నా తగ్గినా ఇంకొకడు ఉంటాడు, వాడన్నా గోల్ చేస్తుంటాడు, ఇంకొకడు గోల్ చేస్తుంటాడు, వాళ్ళతోటి సరిపోతుంటుంది వీడికి పొద్దున్న లేచిన దగ్గర నుంచి. కాబట్టి శాంతము ఉండదు వీడికి, అసలు శాంతమే ఉండదు. వీటి శాంతమే ఉండదు. ఎట్లా అంటే ఉదాహరణకి నాకు ప్రమోషన్ రాలేదే, 10 సంవత్సరాల నుంచి చేస్తున్నానే నేను, వాడికి 5 సంవత్సరాలకే ప్రమోషన్ వచ్చింది, నాకు 10 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నా ప్రమోషన్ రాలేదే అని అనుకుంటూ వర్క్ చేస్తూనే ఉంటుంటాడు. అనగా అర్థం ఏమిటి? వీడికి ప్రశాంతంగా ఉన్నాడా? లేడు. వీడు ఎట్లా ఉన్నాడే అని అంటే ఏదో దుఃఖ రూపం లోపల గెలుకుతూ ఉంటుంటుంది వీడికి. అనగా అర్థం ఏంటి? శాంతము లేదు. ఒక ఉదాహరణ. పైకి ఏంటి మామూలుగానే ఉన్నాడు, పైకి లోపల రోజు పోతున్నాడు వస్తున్నాడు, అంత తింటున్నాడు తిరుగుతున్నాడు, చూసే వాళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నాడు, బాగానే ఉన్నాడు కదండి అని అంటారు. కానీ శాంతము లేదు. ఈ శాంతము లేకుండా ఉండటానికి మనలో ఒక 6 శత్రువులు చేరారు. వాళ్ళు గందరగోళం చేస్తుంటారు. వాళ్ళు గందరగోళం చేసినంత కాలం వీడికి శాంతం ఉండదు. కాబట్టి వాళ్ళని జయించు. వాళ్ళని జయిస్తే నీకు శాంతం వస్తుంది. అది కోపాన్ని జయించు, శాంతం వస్తుంది. అలానే కామాన్ని జయించు, శాంతం వస్తుంది. ఇట్లా ఈ విధంగా వరుసగా అన్నమాట. వీటిని జయించితే క్రమంగా అటు శాంతం వస్తుంటుంది. అది ఇక్కడ చెప్పేటువంటి విశేషమైనటువంటి. సహజంగా శాంతంగా ఉండు అని అంటారు చూడండి. ఎవరన్నా కోపం వచ్చింది అనుకోండి, అబ్బాయి శాంతంగా ఉండాలి అంటారు. అనగా నీ కోపాన్ని నిగ్రహించుకో అని అర్థం. అది బయటికి కనపడుతున్నది కదా. ఇట్లా ఈ విధంగా నీవు శాంతంగా ఉండాలి. అనగా రాగద్వేషాదులు ఇటువంటి ఉన్నాయి, 6 శత్రువులు వాళ్ళు లోపల ప్రవేశించారనుకోండి, నీకు అప్పుడు శాంతం ఉండదు. కాబట్టి శాంతంగా గనక చూస్తే ఇదంతా బ్రహ్మ పదార్థం. అది చెప్పాడు. అది శాంతంగా చూసుకో, ప్రశాంతంగా చూసుకుంటే ఇది బ్రహ్మ పదార్థము. అనగా అర్థం ఏమిటి? జితేంద్రియుడవై, అది అర్థం. జితేంద్రియుడవై
శాంతం అంటే జితేంద్రియుడవై అనగా ఏ సర్వము గలదో అదంతా బ్రహ్మే అని తెలుసుకో. కాబట్టి గుణములతో కూడి ఉన్నదిగా ఉపాసన. కాబట్టి త్రిగుణాలతో కూడి ఉన్నటువంటిది. ఒక ప్రతి చోట ఒక త్రిగుణాలతో కూడి ఉన్నటువంటిది. త్రిగుణం అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము, 3 గుణాలు. 3 గుణాలతోటి కలిసి ఏర్పడినటువంటి ఈ జగత్తు ఉన్నది. కాబట్టి ఆ జగత్తుని శాంతంగా చూసుకో అని చెప్పాడు. అది చూసుకొని అర్థం చేసుకో. నువ్వు అర్థం చేసుకొని ఈ గుణములతోటి త్రిగుణాలతోటి ఉన్నటువంటి ఏ రూపం అయితే ఉన్నదో ఆ రూపం బ్రహ్మ పదార్థము. కాబట్టి త్రిగుణములు అనేటువంటివి ఏం చెబుతున్నది? మనకు ఒక రూపాన్ని కలిగించి ఉపాసనకి పనికొస్తున్నది. అదే మనకు లలిత రహస్యనామాల్లో త్రికోణగా, లలితలో చెప్పాను చూడండి, త్రికోణగా బిందువు, 2 బిందువులు చెప్పారు అక్కడ. ఈ 3 బిందువులు వెలిగితే ఒక ట్రయాంగిల్ ఏర్పడుతున్నది. ఏమిటా 3 బిందువుల్లో ఉన్నవారంటే మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి. వాటినే ఏమంటారు? సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఇది 3 గుణాలు. ఇదనమాట. ఇదంతా బ్రహ్మ పదార్థమే, అర్థం చేసుకో అని చెబుతున్నారు. ఇది ఈ బ్రహ్మం అనేటువంటి వాడు మరి ఎలా ఉన్నాడండి అని అంటే పూసలలో దారం వలె ఉంటాడు బ్రహ్మము. బ్రహ్మము లేనిదే త్రిగుణాలు ఉండవు, ఆధారం లేదు. ఆ త్రిగుణాలు కూడా ఆధారం ఎవరు? ఆ బ్రహ్మమే. అనగా బ్రహ్మమే లోపల ఉన్నాడు, బయటికేమో రూపం కనబడుతున్నదంతా. నువ్వు సగుణ బ్రహ్మాన్ని ఆరాధిస్తూ ఉన్నావు. చివరికి చేరిపోయేది ఏమిటాయి అని అంటే అక్కడికి అసలు చోటకి చేరిపోతాయి. అది అంత విశేషం చెబుతున్నారు అనమాట. కాబట్టి సగుణ బ్రహ్మాన్ని ఆరాధించడం అనేది సులభం కాబట్టి, ఉపాసన కాబట్టి సగుణ బ్రహ్మాన్ని. కాబట్టి సగుణ బ్రహ్మానికి సంబంధించినటువంటి ఈ మంత్రాలు, ఉదాహరణకి అమ్మవారి మంత్రం బాలా మంత్రం ఉంది అనుకో, అది విశేషం. అట్లా విష్ణు మంత్రం ఉన్నది, అష్టాక్షరి ఉంది. అలానే హనుమ మంత్రం. ఇట్లా ఇవన్నీ ఏమిటి? సగుణ బ్రహ్మాన్ని ఆరాధించడానికి లేక ఉపాసన చేసుకోవటానికి తగినటువంటి మంత్రములు. ఇది అర్థం. కాబట్టి మనం చేస్తున్నటువంటి ఈ మంత్రాలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా సగుణ బ్రహ్మాన్ని, వివిధ రూపములో ఉన్నటువంటి ఆ బ్రహ్మాన్ని ఆరాధిస్తూ ఉన్నారు, అనగా ఉపాసన చేస్తూ ఉన్నారు అని అర్థం అనమాట. ఇది అది మనకి చాందోగ్యం చెబుతున్నది అనమాట. ఇట్లా ఇది మనకు దీని నుంచే మనకు భగవద్గీతలో ఉన్నటువంటి 10వ అధ్యాయం ఆవిర్భవించింది. అది మన మరి గీత ఏం చెబుతున్నాము? వీటి సారాంశం కదా చెబుతున్నది అది. కాబట్టి విశిష్టాద్వైతంలో సగుణ బ్రహ్మానికి ప్రాధాన్యత. అది విశిష్టాద్వైతంలో సగుణ బ్రహ్మం. సగుణ బ్రహ్మం లేనిదే నువ్వేం చేస్తావా అని అంటాడు. అసలు నీ రూపమే సగుణ బ్రహ్మమయ్యా. కాదు, ఎట్లా చెప్పు చూద్దాం. నువ్వు ఉన్నావు, నీ శరీరం 5.5 అడుగు ఎత్తున్నావు, కళ్ళు, చెవులు, కాళ్ళు అన్నీ ఉన్నాయి నీలో. మరి మరి ఎవరున్నారు నీలో? మరి కనుక్కో. మరి ఆ బ్రహ్మ ఉన్నాడు కాబట్టి గాలి పీలుస్తున్నాడు, నిద్రపోతున్నా సరే గాలి పీలుస్తున్నాడు, గాలి పీలుస్తున్నాడు, అన్ని చేస్తూనే ఉన్నాడు కదా. లోపల ఉన్నాడు కదా బ్రహ్మం. ఆ బ్రహ్మం యొక్క సగుణ రూపమే నువ్వు. ఆ బ్రహ్మం లోపల ఉన్నాడు కాబట్టి సమస్త దేవతలందరూ ఆయన చుట్టూ తిరుగుతున్నారు. రాజుగారు ఉన్నాడు కాబట్టి అక్కడ సెంటర్లో రాజుగారు ఉన్నాడు కాబట్టి చుట్టూ సేనాపతులు వాళ్ళు వీళ్ళు మొత్తం ఉంటారు. రాజుగారు లేడానికి అసలు ఎందుకు ఉంటారు? ఎవరు ఉండరు. కాబట్టి నీ రూపమే ఒక సగుణ బ్రహ్మము. అందుకనే మనం ఎదురుగా చూసినటువంటి వాళ్ళని, ఒక మనిషిని చూసామనుకోండి, ఒక పెద్దవాళ్ళు లేకపోతే ఎట్లా, నమస్కారం అండి, నమస్కారం చేస్తా అంటే అర్థం అది. అనగా నీలో ఉన్న నీవు బ్రహ్మస్వరూపానివి, పరబ్రహ్మస్వరూపానివి, నీకు నమస్కారం అని అర్థం. మన భారతదేశానికి ఉన్నటువంటి సంస్కారయుతమైనటువంటి ఒక సంకేతమైనటువంటి ఒక గుర్తు అది. అది ఎక్కడైతే ప్రపంచంలో నమస్కారం చేస్తున్నాడు అని అంటే వాడు భారతదేశం వాడు అని అర్థం. అది అట్లా అనమాట. అది కాబట్టి అంత సగుణ బ్రహ్మము, అది అర్థం చేసుకోండి అని విశిష్టాద్వైతంలో ప్రధానమైనటువంటి విశిష్టాద్వైతంలో సగుణ బ్రహ్మం అనేటువంటి ప్రధాన అంశము. నిర్గుణ బ్రహ్మాన్ని పక్కన పెట్టేసి అది చెబుతున్నారు. నిర్గుణ బ్రహ్మంతో మనకు పని లేదు. ఇప్పుడు ఉదాహరణ రామాయణం ఉన్నది, సగుణ బ్రహ్మము. భాగవతం ఉన్నది, సగుణ బ్రహ్మము.
భారతం ఉన్నది, సగుణ బ్రహ్మము. ఇవన్నీ ఏంటి? సగుణ బ్రహ్మాలన్నీ. దానిలో అన్ని ఏమున్నాయి? అందరూ దేవతలు వాళ్ళ రూపాలు అవి చూసి వాళ్ళు ఈ విధంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన చేతిలో చక్రం ఉంది, వర్రను వదిలేశాడు, గర్రను విరుగుతుంటూ పోతున్నాడు. రామచంద్రమూర్తి ఉన్నాడు, బాణం తీశాడు, వేసేసాడు, వర్రను విరుగుతుంటూ పోతున్నాడు. మరి ఇదంతా ఏమిటి? మరి ఆయన రామచంద్రమూర్తి అంటే పరబ్రహ్మం కదా, సగుణ రూపంలో ఉన్నాడు. కృష్ణుడు కదా, సగుణ బ్రహ్మంలో ఉన్నాడు. అలానే మిగిలినటువంటి దశ నారాయణ అవతారాలు ఇవన్నీ సగుణ బ్రహ్మము అని ఉపాసన చేసుకో అని అంటున్నాడు. ఇది బాగా మనకి భాగవతంలో, అందుకనే భాగవతం బాగా విశిష్టాద్వైతానికి నెంబర్ 1 అది భాగవతం. అట్లా అనమాట. భాగవతం చెప్పాను నేను ఒకసారి, ఎన్ని 2 నెలలు కావాలి చెప్పాను భాగవతం. 2 నెలలు. చాలా ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఎపిసోడ్స్ భాగవతం చెప్పేప్పుడు. ఎందుకు చెప్పానంటే భాగవతం చెప్పాల్సింది, భాగవతం జనరల్ గా అందరూ ఎన్నిసార్లు విన్నా, ఇంకా ఎన్నిసార్లు అయినా జీవితం బతికినంత సార్లు వినదగినటువంటి పుస్తకం భాగవతం. చాలా మంది చెబుతున్నారు అట్లా భాగవతం. ఎందుకంటే విశేషమైన భాగవతం ఎవరు వినాలి అని అంటే నెంబర్ 1 మొట్టమొదట, అదే లలితలో కూడా వచ్చింది, మొట్టమొదట వినాల్సినటువంటి వాళ్ళు ఎవరంటే స్త్రీలు వినాలి. స్త్రీలలో ఎవరు వినాలి? ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో ఉన్నటువంటి స్త్రీ తప్పనిసరిగా విని తీరాలి. ఆ ప్రెగ్నెన్సీలో ఉన్నటువంటి స్త్రీ ఆ 9 నెలలు మహాయోగి. యోగులు ఎలా ఉంటారో అలా ఉండాలి. యోగి ఎలా ఉంటాడో అలా ఉండాలి. అలా వాళ్ళ యొక్క దినచర్యలు కానీ మానసిక పరిస్థితి కానీ అలా ఉండాలి అని భాగవతం చెబుతున్నది. అది లలిత అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, భాగవతం అంటే రామాయణము ఇవన్నీ ఉన్నాయి, రామాయణం భారతం ఇటువంటివి ఉన్నాయి, వాటికి అవి పక్కన పెట్టు, తర్వాత సంగతి చూసుకోవచ్చు వాటిని. భాగవతం వినాలి. భాగవతంలో పరబ్రహ్మ తత్వం ఉన్నది. పరబ్రహ్మం యొక్క సగుణ నిర్గుణ రూపాలన్నీ ఉన్నాయి, అది వినాలి. అది వాడి చెవిలో పోవాలి. లోపల ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు లోపల కూర్చున్నాడే వాడు వింటాడు. వాడు ఎట్టా వింటాడు అని అంటే, ఈ మనిషి ఎవరు ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి మనిషి తాదాత్మ్యం చెందుతూ ఉంటుంది. ఆ కథను వింటూ తన మనస్సు బుద్ధులతో తాదాత్మ్యం చెంది పరమాత్మలో లయమైపోతున్నప్పుడు ఆ శక్తి వీడి లోపల ఉన్నటువంటి వాడు ఉన్నాడు, వీడికి వెళ్ళిపోతుంది. వీడికి వెళ్ళిపోవటం వల్ల అప్పుడు ఏమవుతాడంటే, వీడి లోకానికి బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి వ్యాధులు లేకుండా, ముందు అసలు వ్యాధులు లేకుండా, ఎటువంటి అజ్ఞానము లేకుండా గొప్ప సుజ్ఞానవంతుడే బయటకు వస్తాడు. అందుకని భాగవతం 12 స్కంధాలు వినండి. అది ఎట్లా అంటే ఏదో మొక్కుబడి విద్య కాదు. అర్థం కాలా? దాన్ని ఎలా వినాలి అని అంటే భక్తి శ్రద్ధలతోటి అదంతా వినాలి. అలా జరిగింది నాకు. ఇట్లానే ప్రెగ్నెన్సీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పించుకున్నారు 2 నెలలు. వాళ్ళ పిల్లవాడు, మగ పిల్లవాడు, అందులో శుభ్రంగా హాయిగా బ్రహ్మాండంగా ఉన్నారు. ఎట్లా అనమాట అది. అందుకని ఈ విశేషంగా మనకు విశిష్టాద్వైతానికి భాగవతం అనగా సగుణ బ్రహ్మాన్ని ఉపాసించటము అని అర్థం అనమాట. సగుణ బ్రహ్మాన్ని ఉపాసించడము అని చెబుతూ ఇందులో ఇది శాంత ఉపాసీత, శాంతంగా ఉపాసించుము అనగా రాగద్వేషాదులు లేకుండా ఆ బ్రహ్మమును ఉపాసించుము అని చెప్పి తర్వాత అంటున్నాడు, అధకలు కృతమయ పురుషో యథా కృతు అస్మిన్ లోకే పురుషో భవతి తథేతః ప్రేత్య భవతి సక్రతుం కుర్వీత. ఎందుకంటే జీవుడు సంకల్పములతో ఉంటాడు. జీవుడు ఎప్పుడు సంకల్పము ఇది చెయ్యాలి అనేటువంటి దాంతో నిండి ఉంటాడు. జీవుడు ఈ లోకంలో ఏ విధమైన సంకల్పం కలవాడే ఉంటాడో ఈ దేహమును నిష్క్రమించిన విధంగా అదే విధంగా ఉంటాడు.
ఇక్కడ విశేషం ఎందుకు చెబుతున్నాడంటే, జీవుడు ఎప్పుడైనా సరే ఈ మనిషి పోవాల్సిందే, అది అందరికీ తెలిసిందే. జాతస్య పుట్టాడు, పుట్టినటువంటి వాడికి మరణం ధ్రువం. పుట్టాడు అని అంటే అక్కడ సత్యం ఒకటి ఉంది, వాడి డేట్ ఒకటి ఉంటుంది. ఆ డేటుకి అయిపోతాడు, ఇంకంతే. ఆ యమధర్మరాజు పట్టుకుపోతాడు. ఇక్కడ ఈ కాలం ఉందే, మధ్యకాలం ఉంది చూశారు, ఈ మధ్యకాలం వాడు జీవించినంత కాలం కూడా వాడు పోయేటప్పుడు, ఈ శరీరం వదిలిపోయేటప్పుడు ఏ సంకల్పాలతోటి ఉంటాడో, ఏది ఈ దేహాన్ని వదిలేసేసేటప్పుడు పిదప ఆ సంకల్పాలతో వస్తాడు. అది జాగ్రత్త పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి అంటున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది ఏ సంకల్పాలతోటైతే ఉన్నాడో, ఏది వదిలేటప్పుడు, శరీరం వదిలేటప్పుడు వీడు అట్లనే అటువంటి వాడే పుడతాడు, మళ్ళీ అట్లే పుడతాడు వీడు. అనగా అర్థం ఏమిటనమాట, నీవు బ్రహ్మ, సర్వము బ్రహ్మ పదార్థమని అంతా ఈ ఈ సేవాసమితికం సర్వం అన్నట్లుగా మొత్తాన్ని బ్రహ్మ పదార్థంతో చూస్తున్నావు. అంత బ్రహ్మ పదార్థంతో అన్ని చోట్ల పరమాత్మను దర్శనం చేస్తూ ఉన్నావు చివరికి వెళ్ళిపోయేదాకా. అప్పుడు నీవు మరలా జన్మలో ఎట్లా వస్తావంటే చాలా ఉత్తమమైనటువంటి ఒక మహర్షిగా వస్తావు. ఇటువంటివి ఏమీ లేవు వాడికి. అందుకనే పైన చెప్పాడు, ఇది శాంత ఉపాసీత అని చెప్పాడు. రాగద్వేష రహితములుగా ఉండేప్పుడు ఉపాసించు అన్నాడు. నీవు రాగద్వేషాలతో ఉన్నావు, శరీరం వదిలిపోయేటప్పుడు రాగద్వేషాలతోటే ఉన్నావు. రాగద్వేషాలతో ఉన్నావు కాబట్టి మళ్ళీ నువ్వు అదే పడతావు. లోపల నీకు తామస గుణం ఎక్కువ ఉంది, కోపం ఎక్కువగా ఉన్నది. కోపాన్ని కూడా జయించలేదు, ఏమి జయించలేదు. చివరికి ఏమవుతావు, జంతువులు ఏ సింహంగాను, పులిగాను, చిత్తపులిగాను, ఆపులో ఈపులో ఎటువంటి పుడతావు. నీకు ఇచ్చినటువంటి శరీరాన్ని దుర్వినియోగం చేసుకున్నావు కదా. రాగద్వేషాదులు అనేటి అంతఃశత్రువులు వీళ్ళందరూ అనేటువంటి వాళ్ళు ఉన్నారయ్యా. వీళ్ళు వెంటబడుతుంటారు, నీ వెంటబడుతుంటారు. కాబట్టి వాటికి లోను కావాకు అని చెబుతూనే ఉన్నాయన్ని. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములు 6 శత్రువులు. ఇదే మనకు భగవద్గీతలో 2వ అధ్యాయంలో స్థిత ప్రజ్ఞతలో వస్తుంది. ఆ స్థిత ప్రజ్ఞత కలిగినటువంటి వాడు చివరికి వదిలేశాడు అనుకో, చివరికి వదిలేసినప్పుడు, శరీరం వదిలేసేసినప్పుడు చాలా గొప్పవాడుగా కనిపిస్తాడు. అట్లా లేకుండా కనుక, అలా కాకుండా ఏ సంకల్పంతో ఉంటాడో వాడు, సంకల్పం అంటే ఏదో ఇంకా సంపాదించలేదే, ఇంకా మూటలు కట్టలేదే అంటే కొంతమందిని మీరు గమనించారో లేదు, నేను అక్కడక్కడ చూస్తున్నాను. ఆయన 75 ఏళ్ళు ఉన్నాయండి, ఇంకా కమిషన్ వ్యాపారం చేస్తున్నాడు. కమిషన్ వ్యాపారం ఏమిటో, కమిషన్ వ్యాపారం ఏమిటో అని అంటే, ఇల్లు కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఉంటారు కదా, ఏదో ఇంటికి 1,00,000 2 లక్షలు వస్తాయి, అటు ఇటు ఏదో మధ్యలో ఏదో బేరాలు ఏముంటాయి, సంథింగ్ ఏముంటాయి మనకు తెలియదు. కానీ అది ఇట్లా అంటే అర్థం ఏమిటి, తన మనస్సుని ఇక నిద్రపోయేటప్పుడు తప్పక మిగిలిన కాలం అంతా దీన్ని ఖర్చు పెట్టేశాడు. దీన్ని ఖర్చు పెట్టాడు. వాస్తవానికి ఏం చెప్పాడు, 4 ఆశ్రమ ధర్మాలు చెప్పాడు. 4 ఆశ్రమ ధర్మాలు చెప్పి అవి ధర్మాలు, అవి ధర్మం. అది మనిషికి ఒక ధర్మం చెప్పాడు. గృహస్థాశ్రమం తర్వాత అనగా అర్థం 60 సంవత్సరాల తర్వాత అని అర్థం. జనరల్ గా 60 కాదు, 60 ఏళ్ళు కాదు, తక్కువైన తర్వాత 60 సంవత్సరాల తర్వాత. అందుకని 60 ఎందుకు చెప్పాడు అనేటువంటి దానికి కూడా కారణం ఉన్నది. 60 ఎందుకు చెప్పాడంటే, సంవత్సరాలన్నీ 60 అంటే ఒకసారి ఒక చక్రం దీనికి వచ్చింది అని అర్థం. సంవత్సరాలు 60 అంటే గుర్తుకొచ్చిందా ప్రభావిహో, అది ఒకసారి ఒక చక్రం తిరిగింది, నీకు షష్ఠి అయిపోయింది, అనగా గృహస్థాశ్రమం అయిపోయింది, నీకు 60 అయిపోయింది. కాబట్టి నువ్వు వానప్రస్థానికి వెళ్ళిపో. వానప్రస్థానికి వెళ్ళిపోవాలంటే అర్థం ఏమిటి, భగవద్గీత ఇటువంటి గ్రంథాల్లో చెప్పినట్టు పరమాత్మ తత్వజ్ఞానం ఏది ఉందో ఆ అర్థం చేసుకోవడానికి వాటిని పట్టుకో. వాటిని పట్టుకోగానే నువ్వేమవుతుంటానంటే వాటిలో అర్థం తెలుసుకుంటావు. తెలుసుకొని అరే నేను చాలా పొరపాటు పడ్డారే, ఇదా దారి అనేటువంటి తెలుస్తుంది. కాబట్టి ఈ దారిని వెళ్ళాలని ఒక నిర్ణయం చేసుకుంటావే, అది సన్యాసాశ్రమం.
నాలుగోది, ఇవి బ్రహ్మజ్ఞానం అంతా సంపాదించిన తర్వాత చివరికి నువ్వు సన్యాసంలోకి వెళ్ళిపోతావు, సమస్తము వదిలేసేస్తావు. నీ వెంట ఉన్నటువంటి ఈ లక్షలు ఆస్తి, 4 ఇళ్ళు, 4 కార్లు, ఈ బంధాలు, ఇవన్నీ కూడా అన్ని వదిలేసేసి నిరామయంగా ఉండిపోతావు. కేవలం ఓంకార ధ్యానంతో ఉండిపోతావు. ఉంటూ శరీరం వదిలేస్తావు. అప్పుడు అట్లా వదిలేసినటువంటి వాడికి మళ్ళీ పునర్జన్మ నవిద్యతే. అది చెప్పాడు. ఏది ధర్మం చెప్పింది, వేదం చెప్పినటువంటిది అది. అయితే దీని తద్భిన్నం మన వాళ్ళు చేస్తున్నారు. తద్భిన్నం చేస్తున్నారు కాబట్టి మళ్ళీ పుట్టడం మళ్ళీ. అందుకని ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ కొంతమంది ఏమంటే వెంకటేశ్వర స్వామి మొక్కుంటే అవి వస్తాయి, ఇవి వస్తాయి, పర్సంటేజ్ ఆయనకి ఇంత ఇస్తాను పర్సంటేజ్. ఒక బిజినెస్ అనమాట. వీడే అంతా కల్పన చేసుకుంటాడు. బిజినెస్. 4 రూపాయలు వచ్చినాయి అనుకో, అబ్బాయి నీకు ఇస్తాను 1% ఇస్తానన్నాను కదా, ఈ 1% దానిలో పడేస్తున్నాను అంటాడు. ఇట్లా ఈ విధంగా రకరకాలు. అంటే ఏంటి, వీడేంటి జీవితం అంతా ఏంటి, భగవంతుడు కూడా ఆ భగవంతుడితో పాటు వ్యాపారం చేస్తుంటాడు. వస్తే ముందు అంటాడు, వస్తే ఉద్యోగం వస్తే నీకు ఆకుపూజ, రాలేదు ఆకుపూజ లేదు. వస్తే వచ్చిందనుకో, ఓహో నీ వల్ల వచ్చింది. కానీ వీడికి తెలిసింది అది కాదు, వీడికి కర్మఫలం ఉంటుంది. అది అసలు విషయం. భగవంతుడు ఏం చెప్పాడంటే నీ కర్మఫలాలని నీవే అనుభవిస్తుంటావు, నేను దాని నిమిత్త మాత్రుని కాదని గట్టిగా చెప్పేశాడు. నీ కర్మఫలాన్ని నువ్వు అనుభవిస్తుంటావు. ఆ కర్మఫలం అని ఉద్యోగం వచ్చింది, నువ్వేనుకుంటా ఆంజనేయ స్వామి ఇచ్చాడు అని అనుకుంటావు. కాదురా, నీ కర్మఫలం ఆయన ఆంజనేయ స్వామి చెప్పాడు, నీ కర్మఫలం ఉందిరా కాబట్టి నీకు వచ్చింది. ఆ కర్మఫలాలు ఇక్కడ కేవలం భక్తి అనేటువంటిది స్వామివారిని కేవలం పరబ్రహ్మ స్వరూపంగా చేసుకొని భావించి ఆరాధించాలి, అంతవరకే. అందుకనే కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుద్భువ అని చెప్పింది. అందుకు అదిరా అర్థం చేసుకో. భగవంతునితోటి బిజినెస్ సేవకు అది, ఇది అర్థం చేసుకో. ఆ భగవంతుడు ఎవరైనా మనకు కనబడుతున్నాడు, సగుణ బ్రహ్మము. ఆ సగుణ బ్రహ్మాన్ని ఆరాధించటం అనేటువంటిది మనకి ఒక ధర్మము. ఆరాధించడం ప్రశాంత చిత్తముతో ఆరాధించము, అదొక ధర్మం నీకు, అంతే. అంతేగాని బిజినెస్ సేవ నువ్వు అలా చెయ్యి. చేస్తుంటే నీకు ఏమి ఇవ్వాలనో ఏమిటో సంగతి నీకు తెలియదు, ఆయనే చూసుకుంటాడు. యోగక్షేమం వహామ్యహం. అనన్యా చింతయంతో మాం ఏదైనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంతటి ఉందన్నమాట. ఇది ఇంతటి భావాన్ని అర్థం చేసుకొని రాగద్వేష రహితమై జీవితాన్ని గడపాలి. రాగద్వేష రహితమై జీవితాన్ని గడుపుతూ ఎల్లప్పుడూ కూడా మనస్సు సంకల్ప వికల్పాలు చేస్తుంటుంది. కాబట్టి ఆ సంకల్పం చేసేటువంటి ఆ మనస్సుని ఎక్కడ ఉంచాలి జీవుడు అని అంటే ఈ బ్రహ్మము మీద ఉంచాలి. సర్వం కల్విదం బ్రహ్మ అని చెబుతున్నారే, దాని మీద ఉంచాలి. సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి సూత్రం చెప్పారు. సమస్తము బ్రహ్మ పదార్థం అని చెబుతున్నాడే అది. అందుకనే ఈశావాస్య మిదకం సర్వం యత్కించి జగత్యాం జగతు తేన త్యక్తేన భుంజీధ మా గృహ కసుసితు ధనం. ఈ మొత్తము సంపదంతా బ్రహ్మస్వరూపము. ఈ బ్రహ్మస్వరూపాన్ని త్యాగ బుద్ధితో అనుభవించుము అని చెప్పారు. కాబట్టి ఇదంతా త్యాగ బుద్ధి. నాకు ఉన్నటువంటి 2 ఇళ్ళు, 3 ఇళ్ళు, 4 కార్లు, ఆగి ఇవి, ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపము. అవి పరమాత్మ మనకు అనుగ్రహించినటువంటివి. వీటిని త్యాగ బుద్ధితో, ఇవి ఎవరు నావి కాదు, త్యాగ బుద్ధితో అనుభవించు. అవి వస్తుంటాయి, పోతుంటాయి. కారు ఎక్కువైపోయింది, కారు బాగలేదని అమ్మేద్దాం, అమ్మేశారు, ఇంకో కారు కొనుక్కుంటాం. అమ్మేసినప్పుడు నాది అంటున్నావా? అది. అందుకని జాగ్రత్తగా అర్థం చేసుకో. నాది అనేటువంటిది ఏదీ లేదు. అదే ఈశావాస్య మిదకం సర్వం ఎత్కించే జగత్యాన్ని. నాది అనేటువంటిది ఏదీ లేదు ఈ జగత్తులో. అర్థం చేసుకో, అంతా బ్రహ్మ పదార్థమే అని అర్థం చేసుకో అని. సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పుకుంటూ, కాబట్టి నీవు ఎల్లప్పుడూ నీ సంకల్పం కూడా ఎలా ఉండాలి అని అంటే బ్రహ్మ పదార్థం మీద ఉండాలి అని చెబుతూ ఆ విషయం ఈ పేరాల చివరి 4 లైన్లలో వివరణ ఇస్తున్నాడు.
మరణ సమయమునందు ఏ భావమును సంకల్పించువాడై దేహమును విడిచిపెట్టునో అదే జన్మను పొందును. మరణ సమయమున వాడి అంతా ఇది. అందుకని మనం చిన్న కథ కూడా చెప్తుంటుంటారు. వాడు బాగా సంపాదించాట, డబ్బులు బాగా సంపాదించాడు, పెట్టులో పెట్టాడు, ఎవరికి న్యాయపైస పెట్టాడు, చివరికి పోయినాడు. పోయి వాడు ఏంటి అంతసేపటికి జాగ్రత్త, రాత్రిపూట మెలుకుతోటి ఉంటాడు. డబ్బులు ఉన్నాయి కదా ఇంట్లో, మెలుకుతోటి ఉంటాడు. ఎందుకంటే దొంగలు వస్తారేమో, పట్టుకుపోతారేమో. సరే నిద్ర ఓడవాడు మొత్తం కాపలా కాసుకుంటూ కూర్చున్నాడు. పైసా ఇది పోయినాడు. పోయిన తర్వాత కూడా వాడు ఏ భావంతో ఉన్నాడు, ఈ దొంగలు వస్తారేమో, జాగ్రత్త చూసుకోవాలి, అది ఎట్లా ఇది ఎట్లా, మా పిల్లవాడికి వాడికి ఎట్లా డబ్బులు, ఈ సాంసారికమైనవన్నీ కూడా ఆలోచన చేసుకుంటూ డబ్బులు జాగ్రత్త, మూట జాగ్రత్త అనుకుంటూ ప్రాణం వదిలాడు. ప్రాణం వదిలేటువంటి వాడు ఎట్ట పుట్టాడంటే జాగ్రత్త కదా, ఏమన్నా దొంగోడు ఎప్పుడన్నా వస్తాడో ఏమో పెట్టే దగ్గరికి అని ఓ తేలుగా పుట్టాడు. తేలుగా పుట్టి ఎక్కడ పెట్టె కింద కూర్చున్నాడు. ఇక్కడ డబ్బులు పెట్టె కిందనే కూర్చున్నాడు. సరే కొడుకు వాడు పోయిన తర్వాత కొడుకుదే కదా ఆస్తి, ఇంకా కొడుకు పెట్టె తెరిచి ఆ విధంగా చూస్తున్నాడు. ఆ పెట్టె ఆ దగ్గర ఈ తేలు ఉంది. ఈ తేలు ఓరి తేలు వచ్చిందిరా, ఇది కుట్టిదే, ఈ పాటి నా పని ఉండేది, ఇంకా చూశాను కాబట్టి సరిపోయిందని చెప్పుతోడు కొట్టి చంపాడు. అప్పుడు అనుకుంటున్నట్ట చేలుగాడు, ఒరే నేను ఇంత నీ కోసం ఇంత చేస్తే నీవు నన్ను చెప్పుతోడు కొట్టి చంపావు కదరా. అప్పుడు వీడికి అప్పుడు తెలిసింది. అది ఈ కథ నేను చిన్నతనంలో పెద్దవాళ్ళు చెబుతున్నట్టు విన్నాను. కనుక ఏ సంకల్పంతో అయితే వాడు చివరి రోజుల్లో ఏం చెప్పాడు అని అంటే, ఓంకారం మనకు భగవద్గీతలో కూడా ఉంది. ఏది శరీరం యదవాప్నోతి, శరీరం వదిలించేటప్పుడు ఓంకార ధ్యానం మొదల దగ్గర నుంచి చేస్తున్న వాడు ఉన్నాడే, వాడు పరమపదం చేస్తాడు అని చూస్తుంటే నేను కొంతమందిని చూశాను అనమాట. ఓంకారం ఏంది, మొక్కుబడి విద్య. ఒక మొక్కుబడి విద్య ఒకటి ఉంది. ఏమిటో తెలిసిన, నేను రోజు పూజ చేశాను అని అనిపించుకోవడానికి ఒక 10 నిమిషాలు అక్కడ దీపం పెట్టేసేది, అక్కడ కూర్చుండేది, ఏదో ఉంటాయిగా విష్ణు సహస్రనామాలు 4 అవి చేశాను, అయిపోయింది, ఇక ప్రసాదం అయిపోయింది, నేను భక్తుడిని అన్నట్టు ఒక 10 నిమిషాలు అయిపోయింది, ఒక అరగంట. తర్వాత ఏంటి నువ్వు చేసేది అంటే, ఈ మనస్సుతో చేసేది మూట సరిగా ఉందా లేదా, రాత్రి దొంగోడు ఎవడన్నా వచ్చాడా, ఇది. ఇంకా ఎలా ఉంటారో తెలిసిన, ఎవడన్నా అప్పు అడుగుతాడేమో, అప్పు అడిగితే ఏం చెప్పాలి, లేవని చెప్పాలన్నా, ఎట్లా ఏం చెప్పాలి అని ఈ విధంగా ఆలోచించుకొని అబద్ధమే చెబుతాడు. అయ్యా నువ్వు అన్నం అడిగో బాగానే ఉంది, నిన్ననే ఎత్తుకుపోయినాడే ₹1,00,000 అయ్యా వాడు అని అంటాడు. అంతే అబద్ధం, పుట్టు అబద్ధం అని. ఇది ఇటువంటి వాళ్ళు నేను నా జీవితంలో చూశాను. నా జీవితంలో కూడా నేను చూశాను చాలా. ఏ అబ్బాయి బాగా డబ్బులు సంపాదిస్తున్నావా, పుస్తకాలు బాగా అమ్ముడు పోతున్నాయా, చాలా డబ్బులు వస్తుంది, పూరితం పదగా ఇదే అడగటంరా. ఈ జ్ఞాన సంబంధమైనటువంటి విషయాన్ని నిన్న ఏమనుకున్నావురా నన్ను చూసి, ఇది ఉపన్యాసాలు చెబుతున్నాను, ఇది ఏమయ్యా భాగవతంలో ఏముంది, సుందరకాండలో ఏముంది, ఎట్లా ఏముంది అనేటువంటి మాట నోటముంటే ఏమన్నా దేవుడి పరంగా వచ్చింది. చివరికి ఎట్టపోయినాడయా అని అంటే, 25 లక్షలు వదిలి చివరి వీడు సంపాదన వీడు ఎప్పుడు తెస్తాడో అని అనుకున్నాడు. చివరికి పోయినాడు. ఇంకా ఆ తర్వాత ఎలా పుడతాడో అటువంటిది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు లోకంలో ఉన్నారు అది. అందుకనే ఇవన్నీ భగవంతుడు మనకి పుట్టిస్తూనే టెక్స్ట్ బుక్స్ ఇచ్చి పంపించారు. నిన్ను ఈ భూమి అనేటువంటి పాఠశాలకి పంపిస్తున్నాను రా నేను. భూమి అనేటువంటిది ఒక పాఠశాల, దీనిలో ఈ జగత్తంతా కనబడుతుంటుంది. కాబట్టి ఈ పుస్తకాలు పుట్టుకొని అర్థం చేసుకొని నువ్వు ఈ విధంగా నడుస్తూ ఉండరా అని పుస్తకాలు పంపించాడు. ఇదిగో వేదాలు, ఇదిగో ఉపనిషత్తులు పంపించాడు. ఇట్లా దీనికి సంబంధించినటువంటి బ్రహ్మముని గురించి తెలుసుకోరా భగవద్గీత పంపించాడు. వీటన్నిటిని తీసుకెళ్ళి కట్టకట్టి అవతల వారేశాడు. ఇది అట్లా అని ఉంటాడు, ఇలా ఉంటారనమాట ఆయన. అందుకని ఇక్కడ చెబుతున్నది ఏంటంటే, చివరి రోజుల్లో వాడు ఏ విధంగా ఆ మనస్సు సంకల్పం చేస్తూ ఉంటుందో
చివరికి ఆ ఫలితంతో వాడు పుడతాడు. ఇది చెబుతున్నాడు. కాబట్టి ఆ సంకల్పం, మనస్సంకల్పం అనేటువంటిది నీ యొక్క మనస్సంకల్పములు ఎలా ఉండాలి అంటే నిర్మలములై ఉండి పరమాత్మ భావనతోటి ఉండాలి. సమస్తము పరమాత్మ భావనతోటే ఉండాలి. అది అంత విశేషంగా దీనిలో చెబుతూ ఈ విధంగానమాట, మరణ సమయమునందు ఏ భావన సంకల్పించువాడై దేహమును విడిచిపెడుతున్నాడో అదే జన్మను పొందుతూ ఉంటుంటాడు ఇత్యాది శాస్త్ర వాక్యంలో పెట్టి తెలుస్తున్నది. ఈ విధమైన వ్యవస్థను శాస్త్రం బోధిస్తూ ఉన్నది కనుక అతడు ఈ విధముగా తెలుసుకుని దేనిని మేము చెప్పబోతాము అట్టి సంకల్పము చేయండి. ఈ విధముగా శాస్త్రం యొక్క ప్రామాణ్యమును బట్టి సంకల్పమునకు అనురూపమైన ఫలము పొందబడుతుంది. కావున అట్టి సంకల్పములు చేయండి. కాబట్టి సంకల్పాలు ఎలా ఉన్నాయి అని మన శంకరులు వారు చెబుతున్నారు. శంకరుల వారి యొక్క వ్యాఖ్యానం ఇది అనమాట. కాబట్టి సంకల్పములు సత్సంకల్పములు అయి ఉండాలి. ఆ సంకల్పాలు అట్లా అనమాట. ఆ సంకల్పాలు ఎట్లా ఉండాలి అనే దానికి ఇక వరుసగా చెబుతున్నాడు ఈ సూత్రంలో. మనోమయ, అయితే ఈ సంకల్పం అన్నిటి కూడా మనోమయ, మనస్సే కారణము. అందుకని మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో అని కూడా వచ్చింది. మొన్న కూడా చెప్పుకున్నాం అనమాట. ఈ మనస్సే అన్నిటికీ కారణము. మన ఏవ మనుష్యాణం మనుషులకు మనస్సే కారణం. దేనికి? బంధమునకు మోక్షమునకు. బంధం అంటే అర్థం ఏమిటి? తాడు. అనగా అర్థం ఏంటి? బంధాలు ఉంటాయి. ఒక బంధాలు తల్లి తండ్రి భార్యాభర్తలు అలానే కొడుకులు వాళ్ళు వీళ్ళు ఈ రక్త సంబంధం ఇదంతా ఉంటుంది కదా. సంబంధము అని అంటారు చూడండి. ఏమంటే సంబంధం కుదిరిందా అంటుంటారు. సంబంధము అనే మాట. బంధము అంటే తాడు, సం అనేది ఉపసర్గ. సంబంధము మంచి తాడు కుదిరిందా మీకు, అది ఇది అర్థం. సంబంధం కుదిరిందా అంటే మీకు మంచి తాడు దొరికిందా? అది బంగారం తాడా లేకపోతే ఇనుప తాడా, ఎటువంటి తాడు అది? ఎట్లా అనమాట. అది దీని యొక్క అర్థం. కాబట్టి ఈ బంధాలతోటి ఉండిపోతారు అందరూ కూడా. ఇది ఆ బంధాలు ఏర్పరిచేది ఏమిటి? మనస్సే. అది చెబుతుంది. అటువంటి బంధాలని తెంపేసేది కూడా మనస్సే. తెంపేసేసేది ఏమి ఇస్తుంది? మోక్షం ఇస్తుంది. బంధం ఉన్నంత కాలం ఉంచుకున్నాడు, తర్వాత ఇక నెమ్మదిగా ఆ జ్ఞానాన్ని పట్టుకున్నాడు. జ్ఞానం పట్టుకొని క్రమంగా ఏం చేశాడు? బంధాన్ని తెంపేసేసుకున్నాడు. మొత్తం బంధం మొత్తం వదిలేసేసుకొని శుభ్రంగా తన దగ్గర ఏమీ లేవు, రెడీగా కూర్చున్నాడు. ఎక్కడికి? పరబ్రహ్మం దగ్గరికి పోవటానికి, పరమపదం దగ్గర పోవటానికి రెడీగా కూర్చున్నాడు. రెడీగా కూర్చొని ఆ పరమపదాన్ని వెళ్ళటానికి ఓంకార ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. మొత్తం వదిలేసేసాడు. నాకు సంబంధం లేదు. రైలు ఎక్కేదాకా నా సీటు నా సీటు నా సీటు అంటుంటాడు. స్టేషన్ రాగానే దిగిపోతుంటాడు. అప్పటిదా నా సీటు ఉంది. ఏమబ్బా నీ సీటు కదా కూర్చో, నాకు వచ్చింది నా స్టేషన్, నాకు వచ్చింది, నేను వెళ్ళిపోతున్నా. అది అప్పటిదాకా నాది నాది అన్నాడు. అనగా అర్థం ఏంటి? అప్పటిదాకా ఈ నాది అనేటువంటి దాన్ని వదిలించుకోవాలి. మొత్తం వదిలించేసేసుకొని శుభ్రంగా చేతుల్లో ఏమీ లేవు, సంచుల్లో ఏమీ లేవు, నాది అనేది ఏమీ లేదు, మొత్తం వదిలించేసేసి కూర్చున్నాడు. ఇక ఓంకారం చేసుకుంటూ కూర్చున్నాడు. ఆ పరబ్రహ్మాన్ని పొందాడు. ఆ పరబ్రహ్మాన్ని పొందటానికి అందుకనే సగుణ రూపము అని చెప్పాడు. అది మనకు దీనిలో చెప్పేది. సగుణ శాండిల్య విద్యలో చెప్పేది సగుణ రూపము. ఆ సగుణ రూపంలో ఒక్కొక్కళ్ళు అమ్మవారి రూపాన్ని దర్శనం చేసుకుంటూ, ఒక్కొక్కరు విష్ణు రూపాన్ని దర్శనం చేసుకుంటూ, కొంతమంది బహువిధం. ఎన్నైనా సరే చివరికి బ్రహ్మమే. ఎవరైనా సరే ఏదైనా బ్రహ్మ. అంత విధానం అంతా ఒకటే, ప్రాసెస్ అంతా ఒకటే. నీ అక్కడ మనస్సు ఆ దేవుడి దగ్గర మనస్సుని నిగ్రహం చేసుకోవాలి, ఆ దేవుడి దగ్గర కూడా ఇంద్రియాలను నిగ్రహం చేసుకోవాలి. అన్ని మామూలే, అవన్నీ జనరలే ఇదంతా. కాబట్టి ఏంటి? ఆ బ్రహ్మ రూపం వేరు, అంతే, ఏం లేదు. అది ఇక్కడ చెప్పేది. కాబట్టి
ఆ బ్రహ్మ పదార్థాన్ని సౌండ్ రూపంలో నువ్వు చేసుకో అని చెప్తున్నాడు. అలా మనస్సు ప్రధానమైనటువంటిది. ఆ మనస్సు సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంటుంది. ఆ మనస్సుకి ఇంద్రియాలు ఒక ఐదు ఇంద్రియాలు ఉన్నాయి. ఐదుగురు అసిస్టెంట్లు ఉండాలి. ఆ మనస్సు అనేటువంటి వాడికి 5గురు అసిస్టెంట్లు. ఈ 5గురు మనస్సుకి అటాచ్ అయి ఉన్నారు. కాబట్టి ఆ 5గురిని నువ్వేం చేస్తావు అంటే లైన్లో పెట్టుకో. మనస్సుకి చెబుతున్నావు, నువ్వు లైన్లో పెట్టుకో 5గురిని. 5 గుర్రాలు అవి. అవి గుర్రాలు అంటే పరిగెత్తుతుంటే కళ్ళని కనుక లేకపోయినా నీ చేతికి చిక్కువాలి. కాబట్టి నువ్వు 5 గుర్రాలను పట్టుకో. 5 గుర్రాలను పట్టుకుంటే అప్పుడు మనస్సు నిగ్రహం వస్తుంది. అదే నిగ్రహము. సెల్ఫ్ కంట్రోల్ అంటారు చూడండి. సెల్ఫ్ కంట్రోల్ అని ఒక మాట వేస్తుంటారు. కోపం వస్తుంటుంది, కొన్ని సందర్భాల్లో కోపం వస్తుంటుంది, కానీ కోపాన్ని నిగ్రహించుకుంటాడు. కొన్ని సందర్భంలో బాగా కామం కోరిక పుడుతుంటుంది, అదేదో తినాలి, బాగా టేస్ట్ఫుల్ గా ఉంటుంది, అది ఇది అనేటువంటిది ఓ నాలుగు కనిపిస్తుంటుంది. కానీ ఏమనిపిస్తుంటుంది అని అంటే ఇది కనుక తింటే మనకి ఎలా ఉంటుంది సరిగ్గా ఉంటాయా లేవా అనేటువంటిదని చూసుకొని, అరే ఇక్కడ ఏమి శుభ్రత లేదురా, ఇటువంటి చోట కానీ మనం తింటే మాత్రం రోగాలు వస్తాయి అని భావించుకున్నప్పుడు ఆ కోరికను నిగ్రహించేసేస్తాడు అట్లా. లేకపోతే శుచ అశుచ, వీడు ఏ శుచి అశుచి అనేటువంటి చూడకుండా ఈ కామం కోరికను అనుభవించాలని ఒకటి తిన్నాడు అనుకోండి, తర్వాత ఇంటికి పోయిన తర్వాత మోషన్స్. ఇది ఇట్లా. అందుకని నిగ్రహ శక్తి, వీటి విషయాలలో నిగ్రహ శక్తి ఉండండి, చూపించండి. ఎందుకంటే నీవు మనస్సు అనేటువంటిదే వీటన్నిటికీ మూల కారణము. మనస్సు అనేది మూల కారణం కాబట్టి నిగ్రహించుకొని జాగ్రత్తగా ప్రతి పదార్థాన్ని చూసుకో. అందుకని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు మనకు లోభం కూడా పుట్టిస్తూ ఉంటుంటాం. అది పుట్టిస్తుంటుంది, అది వచ్చి చేరుతుండే లోభం పుట్టిస్తుంది, లబ్ధ గుణం అది. ఆ లబ్ధ గుణం ఏర్పడుతూ ఉంటుంటుంది అనమాట. లబ్ధ గుణం ఒక ఆయన ఈ విధంగా ఉదాహరణ చెప్పుకుంటే చాలా వస్తుంటాయి అనమాట మీకు. అంటే తెలుసుకుంటే భవిష్యత్తులో ఏమిటనంటే, ఒకడేమో వంకాయలు కిలో 5 రూపాయలు అమ్ముతున్నాడు, ఒకడు 10 రూపాయలు అమ్ముతున్నాడు. 5 రూపాయల దగ్గర పోయినాడు. 5 రూపాయల దగ్గర పోయి కిలో వంకాయలు తీసుకోవడం. ఈ వంకాయలు చూస్తుంటే అబ్బో బ్రహ్మాండంగా ఉన్నాయి, అబ్బా ఎంత చౌకగా కొనుక్కొచ్చాను కదా, 10 రూపాయల వంకాయలు ఉన్నాయి, అవి కొనుక్కురాలా. కాబట్టి నేను తెలియగలవాడిని. అక్కడ 10 అంటున్నాడు, ఇక్కడ 5 అంటున్నాడు, ఏంటబ్బా దీనిలో తేడా ఏమిటబ్బా అనేటువంటి వీటికి తట్టల. అంటే వంకాయలు పుచ్చు వంకాయలు ఉంటాయి, బయటికి బాగానే ఉంటాయి, లోపల కూర్చుంటుంది. అమ్ముకునేటువంటి వాడు డబ్బులు తయారు చేసుకోవాలి కదా. ఈ పుచ్చు వంకాయలన్నీ బయట పెట్టేసినట్టు వాడికి తెలుసు ఏ పుచ్చు వంకాయ వీడు. ఈ పుచ్చు వంకాయలను కూడా అన్ని అమ్ముకొని వాడు డబ్బులు చేసుకుంటూ వాడు వెళ్ళిపోయినాడు. వీడింటికి తీసుకుపోయినాడు. నేను బాగా తెలియగలవాడిని చూసావా, అందరూ 10 రూపాయలు కొనుక్కొస్తుంటారు, నేను 5 రూపాయలు కొనుక్కొచ్చాను, ఎంత తెలియగలవాడినో కదా, బేరవాడి తెచ్చి బేరవాడి అని అంటాడు. ఉదాహరణ లుబ్ధ గుణాన్ని చెబుతున్నాను. సరే ఆమెకు అర్థమైపోయింది అని, ఇవో 5 బుద్ధి మొత్తం తిను, నువ్వే తినవా మొత్తం ఈ పుచ్చంకాయలు. అప్పుడు తెలిసింది వీడికి. అంటే లుబ్ధ గుణం ఏం చేస్తుంటుంది అంటే, ఇక్కడ సత్తు అసత్తు అనేటువంటిది ఏది నిజం అనేది తెలుసుకునేటువంటి దానికి ప్రాధాన్యత ఇవ్వదు. ఇది ఎంతసేపటికి ఆశతోటి పరిగెత్తుతూ ఉంటుంటుంది. ఇంకా లుబ్ధ గుణం అనేటువంటిది ఇంకెట్లా ఉంటుందో తెలిసిన, మొన్న ఎక్కడో ఒక చోట చూశాను. ఒక చోట ఏదో లారీ ఏదో పడిపోయింది, అన్ని పండ్లు ఇవన్నీ ఉన్నటువంటి అవన్నీ పడిపోయినాయి, కింద బజార్లో పడిపోయినాయి. వాడు సరికంతా పాడైపోయింది. పాడైపోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి జనం ఉంటారే దగ్గర ఉండేది, వచ్చినటువంటి వాళ్ళు వచ్చినట్టు వేసుకొని పోయినాడు. ఇది లుబ్ధ గుణం. ఇది ఒక ఉదాహరణగా చెప్పాలంటే. ఇట్లా ఈ విధంగా చెప్పబోతుంటే అనేకమైన వస్తాయి అనమాట. ఆ గుణం కనుక ఉన్నది అని అంటే, లుబ్ధ గుణం ఉన్నది అని అంటే, ఇక వాడు ఏమాత్రం మైనస్లో కానీ ప్లస్లో వాడు అసలు రాడు. వాడు అరటి తొక్కలు కూడా ఏరుకొచ్చుకుంటాడు వాడు లుబ్ధ గుణం ఉంటే.
వీళ్ళు అరటి తొక్కలు కూడా తినచ్చురా, బలం ఉంది దీనిలో, జంతువులు తింటలేదు కానీ నేను కూడా తింటాను, అంతటి వాడు అవుతాడు. అది ఏ విధంగా ఉంటుంది. అందుకని ఈ గుణాలు ఉన్నాయి చూసావు, ఆ గుణాలు 6 గుణాలు ఉన్నాయి చూశారు, మనల్ని పడగొట్టేసేస్తాయి. కాబట్టి 6 గుణముల పట్ల జాగరూకతతో ఉండాలి. అదే మనకు భండాసుర వధలో వస్తుంది. వాటికి వశం కాకూడదు వారిటికి. ఇది ఉద్దేశం. ఈ 6 గుణములు కూడా ఈ మనస్సును పడగొట్టేస్తుంటాయి అవి. కాబట్టి మనస్సు వాటికి వంగకూడదు, అది అనమాట. కాబట్టి ఇక్కడ చెబితే మనస్సే ప్రధానంగా గల బ్రహ్మ. ఆ మనస్సు నివృత్తమైనప్పుడు నివృత్తమైనదా అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా నివృత్తం అంటే వెళ్ళిపోవటం అనమాట. ఇది ఈ విధంగా చెబుతూ దీనిలో ప్రాణ శరీర భారూప విశేషం చెబుతున్నాడు. ఇక దీనిలో ప్రాణం అనగా ఈ విధంగా శరీరం గలది అని ప్రకాశ స్వరూపం సత్యం సంకల్పం యొక్క విశేషాలు ఇంకా వస్తూ ఉన్నాయి. ఇంకా ఈ శాండిల్య విద్యలో, ఈ శాండిల్య విద్య రేపు కూడా సాగుతూ ఉంటుంది. శాండిల్య విద్య రేపుతోటి కానీ ఈ శాండిల్య విద్య పూర్తి కాదు. అంతవరకు శుభం భూయాత్. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయతమో సోమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతం. శుభం భూయాత్.